మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పారాలసిస్ వైజయంతికి లేదని ధాత్రికి తెలిసిపోతుంది. కేదార్ దగ్గరికి వస్తుంది. అత్తయ్య గారికి అసలు ఎలాంటి పారాలసిస్ అటాక్ అవ్వలేదు కేదార్, అత్తయ్య గారు నటిస్తున్నారు అని నిజమంతా కూడా ఇక కేదార్కి చెప్పేస్తుంది. అవునా ధాత్రి అని కేదార్ అయితే షాక్ అయి అడుగుతూ ఉంటాడు. అవును, అత్తయ్య గారు తానంతట తానే బయటపడేలా, తనకి పారాలసిస్ లేదని తన నోటితోనే చెప్పేలా నేను చేస్తాను కదా అని ధాత్రి చెప్తూ ఉంటుంది. ఏం చేస్తావు ధాత్రి అని కేదార్ అడుగుతూ ఉంటాడు. నువ్వే చూస్తావు కదా కేదార్ అని ధాత్రి అంటుంది. ఇక వైజయంతి కోసం అన్నం తీసుకువద్దామని ధాత్రి కిచెన్లోకి వెళ్తుంది. ఉప్పు కారం డబ్బాలన్నింటినీ అన్నం ప్లేట్లో పెట్టుకొని ధాత్రి తీసుకొస్తుంటుంది. దేవుడా, నాకు ఈ పారాలసిస్ అటాక్ అయిందని అన్నీ కూడా పథ్యం తిండిలే పెడుతున్నారు. 2 రోజులుగా నేను మంచి తిండే తినలేదు. ఈ రోజైనా మంచి కారం తగిలేలా, నాకు ఆకలి తీరేలా చూడు దేవుడా, నేను మంచి ఫుడ్ తినేలా చూడు దేవుడా, ఆకలితో నకనకలాడిపోతున్నాను అని వైజయంతి అయితే అనుకుంటుంటుంది. ఇక అప్పుడే ధాత్రి గదిలోకి వస్తుంటుంది. వెంటనే వైజయంతి పారాలసిస్ ఉన్నట్లుగా మళ్ళీ రివాల్వింగ్ చైర్లో కూర్చొని నటిస్తూ ఉంటుంది. అప్పుడే ధాత్రి ఇక అన్నం ప్లేట్లో మొత్తం ఉప్పు గొడ్డు కారం వేస్తూ ఉంటుంది. వైజయంతి అయితే మళ్ళీ మోగ సైకిల్తో ఏందమ్మి ఏం చేస్తున్నావు అని సైగ చేస్తూ అడుగుతూ ఉంటుంది. గొడ్డు కారం అత్తయ్య గారు, మీరు ఈ గొడ్డు కారంతో అన్నం తిన్నారే అనుకోండి, 2 రోజుల్లో మీరు జింక పిల్లలా లేచి గెంతులు వేస్తారు, పరుగులు పెడతారు. ఇలా 2 రోజులు తింటే చాలా అత్తయ్య గారు, మీకు మొత్తం నయమైపోతుంది. అందుకే ఈ ట్రీట్మెంట్ అని ధాత్రి అంటుంది. అయ్యో వద్దు వద్దు, అంత గొడ్డు కారం తింటే ఇంకేమైనా ఉందా, నా ప్రాణాలు పైనే పోతాయి అని వైజయంతి అయితే బాగా కంగారు పడిపోతూ ఉంటుంది. తినండి అత్తయ్య గారు తినండి అని బాగా గొడ్డు కారం కలిపిన ఇక బాగా వేసిన అన్నాన్ని ధాత్రి చాలా బలవంతంగా వైజయంతికి తినిపిస్తూ ఉంటుంది. అయితే వైజయంతి అయితే మాత్రం ఇక దాన్ని తినలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. కళ్ళలో నుంచి నీరు కారుతూ ఉంటాయి. కష్టంగా తింటూ ఉంటుంది. ఈ జగదాత్రి ఉందే, కుప్పిగంతులు వేస్తారా అత్తయ్య, ఇప్పుడు మీరంతటా మీరే బయట ఎలా పడరో నేను కూడా చూస్తాను అని ధాత్రి అనుకుంటూ ఇక వైజయంతికి గొడ్డు కరుపు అన్నం తినిపిస్తూ ఉంటుంది.